ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందెమంగ మాట్లాడుతూ మద్దల భవానీ గత కొద్ది రోజులుగా పీఓడబ్ల్యూ పేరుతో అనేక దందాలు నిర్వహిస్తున్న కారణంగా పోలీసులు ఆమెపై రౌడీ షీటర్ తెరిచారు. మహిళా సంఘం పేరుతో తిరుగుతూ భూదందాలకి, అనేక అక్రమాలకి, అవినీతికి పాల్పడుతుంది. భవానీకి మా సంస్థకి ఎలాంటి సంబంధం లేదని ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు. ఆమె ఒక అవినీతి పరురాలని, అవగాహన లేని సంఘ వ్యతిరేక శక్తి కాబట్టి పీఓడబ్ల్యూ సంఘం పేరుతో మంచిర్యాల జిల్లా అంతా తిరుగుతూ ఆమె చేసేటువంటి పనులన్నీ ప్రజా వ్యతిరేకమైనవని, అభివృద్ధి నిరోధకమైనవని, ఆమెకు పీఓడబ్ల్యూ సంఘానికి ఎలాంటి సంబంధం లేదని మరొకసారి స్పష్టం చేశారు. పీఓడబ్ల్యూ సంఘం నీతిగా, నిజాయితీగా పనిచేస్తుందన్నారు. మహిళల హక్కుల కోసం పోరాడుతోందన్నారు. సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కృషి చేస్తోందన్నారు. అందులో భాగంగానే అనేక పోరాటాల్ని నిర్వహించిందని, మహిళల్ని చైతన్యపరిచిందని, నీతిగా, నిజాయితీగా, నిబద్ధతతో పనిచేసింది కాబట్టే జిల్లాలో పీఓడబ్ల్యూ సంఘానికి మంచి గుర్తింపు ఉందన్నారు. మహిళలు విలువనిస్తున్నారు. విద్యార్థులు, మేధావులు మాకు మద్దతుగా ఉంటున్నారు కాబట్టే ఈ సంఘం ఈరోజు రాష్ట్రంలో ఒక గుర్తింపు కలిగిన సంస్థగా కొనసాగుతోందన్నారు. ఇట్లాంటి సంస్థకి మద్దెల భవానీ లాంటి వారు తమ సంస్థ పేరు చెప్పుకొని తిరిగి సంస్థకు మచ్చ తెచ్చేటువంటి పనులకి పూనుకున్నారన్నారు. అలాంటి వారు చేసిన అవినీతి, అక్రమ దందాలకు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పాతమంచిర్యాలలోని ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పీఆర్టీయూ జిల్లా కమిటీ సమావేశంకు ఎమ్మెల్యే రుద్రాల ప్రేమసాగరరావు హాజరయ్యారు. ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, తర్వాత ఆచార్య దేవోభవ అంటూ కొనియాడతారని తెలిపారు. అంతటి ఉన్నత స్థానంలో ఉన్న ఉపాధ్యాయులు విద్యార్థుల్ని ఉన్నత శిఖరాలకి చేరే విధంగా వారికి ఉజ్వల భవిష్యత్తు కల్పించాలని కోరారు. పాఠశాలలో మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించిందని చెప్పారు. అనంతరం పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఇన్నారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు బదిలీలకి ప్రభుత్వం సహకరించిందన్నారు.
ఆదివారం దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులని ఆదేశించారు. దుర్గాదేవి అమ్మవారి దర్శనానికి వీఐపీ మార్గం లేదని అన్నారు. అలాగే వెహికల్స్ దర్శనం టికెట్లకి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదని చెప్పారు. జాతరకి వచ్చే భక్తులకి త్రాగునీటి సౌకర్యం కల్పిస్తామని అన్నారు. మంచిర్యాల మున్సిపల్ గడ్పూర్ గ్రామ పంచాయతీ అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. మంచిర్యాలలోని జన్మభూమి నగర్లో ఆషాఢ మాసం బోనాల జాతరను కాలనీ వాసులు వైభవంగా నిర్వహించారు. శివసత్తుల నృత్యాలు, డప్పు చప్పుళ్ళు, నెత్తిన బోనాలతో మహిళా భక్తులు చెరువు కట్టపై కొలువుదీరిన పోచమ్మ ఆలయం వరకు శోభయాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమానికి ఆ వార్డు కౌన్సిలర్ గాజుల ముఖేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరు కాగా కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే గని 7లో ఉత్పత్తి చేపట్టేందుకు ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ శాఖ అనుమతులు తీసుకోవడంలో సింగరేణి యాజమాన్యం విఫలమైంది. ఇందులో ఓసీపీ చేసే కుట్ర దాగి ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. ఆదివారం శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి, ప్రధాన కార్యదర్శి కె సురేందర్ రెడ్డిలతో కలిసి రాజిరెడ్డి మాట్లాడారు. ఆర్కే 7 గనిలో బొగ్గు ఉత్పత్తి లీజుకు ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ శాఖల అనుమతి తీసుకోవడంలో యాజమాన్యం అధికారులు నిర్లక్ష్యం కనబడుతోందని ఆరోపించారు. దీనిపై సింగరేణి డైరెక్టర్ ప్రాజెక్టులు ప్రణాళికలు పీపీ నుంచి మొదలుకొని గని మేనేజర్ వరకు అందరినీ బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2018 నుంచి 20 వరకు ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ అనుమతులు పూర్తయిన 4 సంవత్సరాలుగా అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పుడు గనిలో ఉత్పత్తి నిలిపివేతకి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గనిలో నెలపాటు ఉత్పత్తి నిలిచిపోతుందని చెప్పుతున్నారని పేర్కొన్నారు. గనిలో సుమారు 700 మంది కార్మికుల్ని బదిలీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కార్మికులందరినీ స్థానికంగానే ఉన్న గనులు డిపార్ట్మెంట్లలో సర్దుబాటు చేయాలని, ఇతర ఏరియాలకి బదిలీ చేయరాదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని తొందరగా కేంద్ర ప్రభుత్వంచే గనిలో ఉత్పత్తి చేపట్టడానికి ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ శాఖల అనుమతులు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు పెట్టెం లక్ష్మణ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పానగంటి సత్తయ్య, RG1 ఉపాధ్యక్షుడు నాగెల్లి సాంబయ్య, నాయకులు మహిపాల్ రెడ్డి, ఉత్తేజ్ రెడ్డి, గొర్ల సంతోష్, సిద్ధం తిరుపతి, రాజు నాయక్, వెంకట్రెడ్డి, ఉప్పాల సంతోష్, బిర్దు శ్రీనివాస్, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.